ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 8వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 8వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభకాలం అయితే నడుస్తుందండి. అన్ని విషయాలలో కూడా శుభ ఫలితాల సాధనకు మీకు కాలం అయితే సహకరిస్తుంది. ప్రధాన కార్యక్రమాలు, ప్రధానమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సమయానుకూలంగా చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక పరమైన లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారండి. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఊహించిన విధంగా అదృష్టం అయితే కలిసి రాబోతుందండి. అంటే మీరు అనుకోని విధంగా చక్కగా మీకు డబ్బు పరంగా కలిసి రావటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు పాల్గొనగలుగుతారు. ఆధ్యాత్మికంగా పూజలు కానీ, వ్రతాలు కానీ, లేదా దైవానికి సంబంధించిన విషయాలలో కానీ కొంతవరకు మీ సమయాన్ని కూడా వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి ధనధాన్య వృద్ధిని చూడగలుగుతారు. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా లాభాలను పొందగలుగుతారు. ఆశించినంత వరకు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. డబ్బు పరంగా చక్కగా 2 చేతుల నిండా సంపాదించుకోగలుగుతారు. గతంలో ఏదైతే పెండింగ్లో పడిపోయినాయో ఆ పనులను కూడా ఈరోజు పూర్తి చేసుకుని వాటి తాలూకా లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంటే అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పటికీ కూడా వాటిని చక్కగా మీరు వాయిదా వేసుకోవటం కానీ, లేదా వాటిని వదులుకోవటం కానీ, ఇట్లాంటివి చేసే ఆలోచనలు కూడా మీకు ఉంటాయి. అంటే ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని మీరు వ్యత్యాసాన్ని కూడా మీరు ఈరోజు చూసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన విధంగా స్థిరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంటే నిర్ణయాల విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కోవటం కానీ, లేదా ఇప్పుడు నిర్ణయించుకొని మళ్ళీ కాసేపట్లో దాన్ని వదులుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కటి స్థిరమైన నిర్ణయాలను, అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు ఒకే నిర్ణయం మీద ఉండే విధంగా చక్కటి స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. దానితో పాటు మీ బుద్ధి బలాన్ని కూడా ప్రతి విషయంలోనూ కూడా ఉపయోగించగలుగుతారండి. అయితే బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి జరిపేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే ఏవైనా షూరిటీ సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ, లేదా ఎవరినైనా నమ్మి మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు, అంటే మీ వృత్తిపరంగా ఏవైనా డబ్బుకు సంబంధించిన లావాదేవీలను వారికి తెలియచేయటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఈరోజు కొంతవరకు జాగ్రత్తను అయితే పడటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కగా ఆర్థిక పరంగా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని నమ్మి మీ యొక్క డబ్బును వారికి అందజేయటం కానీ, లేదా మీరు వారి మధ్యలో షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. దాన ధర్మాలు చేసే విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండబోతున్నారు. అంటే ఎవరికైనా సహాయం అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ చేతనైనంతలో, మీకు ఉన్నంతలో మీరు సహాయం చేయగలుగుతారు. అంటే అది ఆర్థిక పరమైన సహాయం అయినా ఉండొచ్చు, మాటపరమైనవైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అటువంటి సహాయం చేసే స్థితిలో మీరు ఉండగలుగుతారు. అది కూడా మీకు ఈరోజు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభించడమే కాకుండా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి నిర్ణయంలోనూ వారి యొక్క మద్దతును తెలియచేయటం, అన్ని విషయాలలోనూ మీకు వెన్నంటే ఉండి ముందుకు నడిపించడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కుటుంబ సభ్యుల మధ్య ఒక సఖ్యత అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కటి విజయాలతో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీకంటూ కొంతవరకు విరామ సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని కూడా మీకు మనసుకు నచ్చిన విధంగా గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు.
ప్రతి విషయంలోనూ కూడా నేర్పుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారండి. ఎవరైతే మీ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారో వారి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, అంటే వారి భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. చక్కగా ప్రతి పనిలోనూ మంచి ఆనందంతో ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ రోజునైతే ఎంతో యోగదాయకంగాను ఆనందంగాను గడపగలుగుతారు. కొంతవరకు మీరు చేస్తున్న ప్రతి పని కూడా అందరికీ నచ్చడమే కాకుండా మీకు అందరి సహాయ సహకారాలను కూడా అందించడం కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు చక్కగా నిలదొక్కుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ పనిలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా చక్కటి ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును కూడా దక్కించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ఆ దిశగా మీరు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని చూసినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. మీ పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళి చక్కగా లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి. గతంలో తాలూకా పెట్టుబడుల యొక్క లావాదేవీలను కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన విధానాలను అమలుపరుచుకుంటూ మీ భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీ మార్కెటింగ్ మెలకువలతో కోరుకున్న ఆదాయాన్ని కూడా సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా చక్కటి విజయాలు ఈరోజు లభిస్తాయండి. మీరు ఆ దిశగా మీ యొక్క తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీరు ప్రతి ప్రణాళికను వేసుకుంటూ అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని అవసరాలను కనుక్కొని చక్కగా మీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషుల సలహాలతో వాటన్నిటినీ అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొంతవరకు మీరు చేసే పనులలో శారీరక శ్రమ అనిపించినప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రమూ పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళి సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ సన్నిహితుల నుంచి కానీ మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ అన్ని విధాలుగా మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
మార్కెటింగ్ రంగంలో అంటే వ్యాపారం చేసేవారు ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు కూడా మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు, చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారాన్ని లాభాలతో కూడిన విధంగా మీ ఆలోచనలతో ముందుకు నడిపించి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అన్నింటికీ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారి సంతోషం కోసం మీరు కొంత సమయాన్ని కూడా వెచ్చించగలుగుతారు. ఇద్దరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కగా మీ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి మద్దతు పొందే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళతారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు అమలుపరుస్తున్న ప్రతి విషయానికి కూడా అందరి మద్దతు లభిస్తుందండి. మీదైన శైలిలో శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన వాతావరణం, చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆకలితో ఉన్న చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా శుభ ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.